గొప్ప దేవుడా, పాటలు వాయిద్యాలు ఎంతకన్నా తోడుకున్న దేవా, సర్వకృప అనేది అయ్యా ప్రభా తండ్రి బిడ్డ చేయించిన ఆరాధన నుంచి ఆస్వాదించిన ప్రభా, అయ్యా ప్రభా తండ్రి అడుగుచున్న ప్రతి ఒక్క మనవులు తీర్చిన దేవా, అయ్యా ఇక్కడ నీ శక్తిని దయచి బలమును దయచిన ప్రభా, అయ్యా ఆదరణ దయచిన ప్రభా, బలపరచిన దేవా, గొప్ప దేవుడు, అద్భుతకర ఆశ్చర్యకరుడా, గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటు నేను ఎంతగానో కాచి భద్రపరుస్తున్న తండ్రి. అయ్యా ఏమిచ్చినా నీ రుణం తీర్చలేదు తండ్రి. అయ్యా యేసు ప్రభువా, యేసునాథ, దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, అయ్యా బిడ్డ దీవించి ఆస్వాదించిన ప్రభా, శక్తిని బలం దయచేయి, బలపరచిన దేవా, దుష్టుడి యొక్క చిత్రించిన ప్రభా, సాతాను నుంచి సర్వాంగ కవచాన్ని ధరించుకునే ఎదిరించగల శక్తిని బలం దయచేయి ప్రభా. అలాగే వాక్యాన్ని ధ్యానించుచుండగా ప్రభా మా హృదయం అనే పలకల మీద రాసుకున్న మార్గం దయచేయి యేసు ప్రభా. అయ్యా దుష్టుని కాల్చేయి, దురాత్మ కాల్చేయి, సర్పం శక్తులు కాల్చేయి, చదవని శక్తులు కాల్చేయి, సైతాన శక్తులు కాల్చేయి, జ్ఞాపకం చేసుకున్న ప్రభా. రాత్రికాల సమయంలో ప్రభా బిడ్డలు చేసిన ఆరాధన, అయ్యా ప్రభా చేసిన ప్రార్థన ఇచ్చే ప్రతి ఒక్క మనవల్ని ప్రభా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని మంచి శక్తిని, బలాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని, తెలివిని, ఆత్మ పరిశుద్ధాత్మను దయచేను ప్రభా. నజరేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ అని చెప్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగున్నాం అమ్మా. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటంటే మంచి సమరయుడు. ఏంటండి? మంచి సమరయుడు. మంచి సమరయుడు అని ఎవరిని అంటారండి? యేసు ప్రభు అని. వెరీ గుడ్. మరి ఇక్కడ మంచి సమరయుడు అనిపించుకోవడానికి మన ప్రభు ఒక్కరే తగినవారు. ఎందుకని, ఎలాగా, ఏమిటి అని మనం ఇక్కడ వాక్య వచనాల్లో చూద్దామండి. అసలు ఎందుకని ప్రభువుని మంచి సమరయుడు అంటున్నారు, అర్హత ఏముంది ప్రభువుకి అనేది మనం చూసుకున్నట్టయితే, అసలు సమరయులు అనేవారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉన్నారు అనేది మనం చూసుకున్నట్టయితే 2 రాజులు రాసిన గ్రంథము 7వ అధ్యాయం 17వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. మరి ఈ మంచి సమరయుడు అని ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఏంటిదండి? శ్రమ దినాలు అంటారు, లెంట్ డేస్. ఏంటండి? లెంట్ డేస్. మనం పాటిస్తున్నామా? పార్టీ ఇవ్వట్లేదు కదా, ఏమండి? ఈ యొక్క లెంట్ డేస్ అంటే ఉపవాసాలు చేసేటప్పుడు మరి ముఖ్యంగా ప్రభు వారి గురించి ధ్యానం చేసుకుంటాం. ఆయన చెప్పిన ఉపమానాలు, అలాగే ఆయన ఏదైతే చెప్పారు ఉదాహరణలు, అలాగే ఇంకా ఆయన సువార్త చేస్తున్నప్పుడు ఏ ప్రాంతాలు తిరిగారు, వారి శిష్యుల యొక్క జీవిత చరిత్ర గురించి, మరి యేసు ప్రభు వారి యొక్క గురించి మరి ఇలాగ చెప్పుకున్నప్పుడు మరి గడిచిన వారంలో కూడా, మరి గడిచిన నెలలో కూడా మనం కూడా కొన్ని విషయాలు ఆయన చెప్పిన ఉపమానాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అవునండి? అయితే ఇవాళ మంచి సమరయుడు గురించి మనం చెప్పుకుందాం. ఆ మంచి సమరయుడు నుంచి చాలా అర్థం ఉందండి. అయితే ఈ సమరయులు ఎక్కడి నుంచి వచ్చారంటే 2 రాజులు రాసిన గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం. అధ్యాయము 24. అషూరు రాజు బబులోనును కూత, అవ్వ, హమాతు, సేపర్వయము అను తన దేశముల నుండి జనులు రప్పించి ఇజ్రాయేలు వారికి మారుగా షీమ్రోను పట్టణములు. ఏంటంటే ఎవరు మారుగా? ఇజ్రాయేలుకి వారి బదులు షీమ్రోను పట్టణంలో ఉంచిన గనక వారు షీమ్రోను దేశమును స్వాతంత్రించుకొని దాని పట్టణంలో కాపురము చేసిరి. నిజంగా వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అండి.
మహాపరిశుద్ర ప్రేమగైన తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. గడిచిన కాలమంతా నీ వాక్యం అనే మన్నా చేత కాచి పెంచి పోషించావు తండ్రి. అదే విధంగా రాత్రికాల సమయంలో మరి సమరయుడు గురించి, మంచి సమరయుడి గురించి మీరు ఏ విధంగా చేశారనేది, అయ్యా ఏ విధంగా ఉపమానం చెప్పారనేది మేము తెలియజేస్తుండగా, అయ్యా మా జ్ఞానము, మా శక్తి, మా బలం ఏది సరిపోతండ్రి. మీరే ముందుండి తోడుండి ప్రభా తండ్రి జ్ఞానము బయలుపరచబడి మార్గం తెచ్చి గూఢమైన సంగతులు బయలుపరిచే దేవుడు భయ్యా. అలాగే ప్రభా తండ్రి ఈ సంగతిని మేము తెలుసుకొని ఆత్మీయ జీవితాలు సరిచేట్టుకొని మార్గం తెచ్చినవా. అయ్యా వాక్యంలో కూడా నడిపించినదేవా. పాటల్లో వాయిద్యాలు అంతా కూడా తొడుగునేవా స్తోత్రమయ్యా. అలాగే వాయిద్యాల్లో తొడుగున్నదేవా స్తోత్రమయ్యా. వాక్య పరిచయాలు అంతటిలో ఆది నుండి అంతవరకు మీరే తోడుండి మీ ఆత్మీయ బలము తెచ్చి ఈ నోటి పూరగా వాడుకోలేదండి. ఏ సత్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం పరంతండి. ఆమేన్. మరి ఇక్కడ అష్షూరీయుల రాజు ఎవరంటండి? అష్షూరీ రాజు ఎక్కడ? బబులోను. అష్షూరీయులు అంటేనే ఎవరండి? శత్రువులు. శత్రువులు అంటే దేవుడును నమ్మిన బిడ్డల్లో వ్యతిరేకించేవారు. వీరేం చేస్తారంటే ఇష్టం ఉండదు, వారికి నచ్చిన దేవతలు దేవుళ్ళు చేసుకుంటారు, విగ్రహారాధన చేస్తారు. వారు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రాముఖ్యమైన దేవుళ్ళు ఉంటారు, వారు తయారు చేసుకుని వారు వెంబడిస్తారన్నమాట. అయితే ఈ బబులోనీయులు అంటే అష్షూరీయులు వీరు ఏంటండి? ఈ యొక్క ఇజ్రాయేలును యోధా వారిని వారు ఏం చేయాలనుకుంటే అంతము చేయాలి. వారిని ఏం చేయాలనుకుంటున్నారు? అంతం చేయాలి, వారిని చెరలో పట్టుకుపోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో వీరు ప్లానింగ్. మరి ఇజ్రాయేల్ యోధా వారు ఎర్ర సముద్రమును ఏమండి? ఇజ్రాయేల్ ఎర్ర సముద్రం పాయగా చీల్చారు, ఆకాశం నుంచి మన్నాను కురిపించారు, యోర్దాను అనేది కూడా దాటారు. ఏమండి? ఎన్నో అద్భుతాలు నాయకుడిని నడిపించాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. చక్కగా దేవుడు వారి మధ్యలో ఉండి యుద్ధాల్లో కూడా విజయాన్ని ఇచ్చాడు దేవుడు. అలాంటి వారిని వీరు స్వాధీనం చేసుకుంటే ఎలాగుంటుందని వీళ్ళు చేశారు. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ కారణం వారి చేతులకు అప్పగించబడ్డానికి దేవుడు మాట వినల. అనేక మార్లు దేవుడు వారిని హెచ్చరించాడు, అనేక మార్లు దేవుడు వారితో మాట్లాడారు. నన్ను విడిచి నిత్య జీవమైన నన్ను, జలధారణైన నన్ను, జీవపు బొక్కనైన నేను, నన్ను విడిచి వేరొకరిని వెంబడించద్దని దేవుడు అనేక మార్లు చెప్పారు. వారికి నచ్చినట్టు వారు చేసుకున్నారు, వారికి నచ్చినట్టు ఎవరు చెప్తే వారు మాట్లాడినారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని పెట్టాడు, వస్త్రాలు లేని వరకు వస్త్రాలు ఇచ్చాడు. ఏమండి? ఆ అరణ్యములో ఎటువంటి దిగులు లేకుండా, చీకు లేకుండా, చింత లేకుండా అక్కడికి వెళ్ళి కాయ కష్టం చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి కాయ కష్టం చేసుకొని ఒక రూపాయి తెచ్చుకుంటానే ఈ పూట గడిసిద్దని దేవుడు చేయకుండా వారి కడుపు నిండా ఆహారాన్ని పెట్టాడు. చక్కగా కానాను దేశానికి విశ్వాసంతో నడమన్నాడు దేవుడు. అయినా దేవుణ్ణి అనేక మార్లు శోధించారు. మరి మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ మోసే ఇంకేమొస్తాడు, 40 దినాలు అయిపోతుంది, అవన్నీ వేస్ట్, మనం ఏం చేద్దాం, మనకు నచ్చింది, మన హృదయానికి నచ్చింది అనుసరిద్దాం అని చెప్పి వాళ్ళే ఒక తయారు చేసుకొని రకరకాలుగా విగ్రహాలు వారే ఇష్టం వచ్చినట్టు, పేరు లేదు ఊరు లేదు, వారికి నచ్చింది వారు చేసుకున్నారు, వాళ్ళే చెందారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి మోసే గారు అంతా ఉపవాసం ఉండి పరిశుద్ధంగా ఉండి దేవుడి యొక్క చేతి రాతతో ఆజ్ఞ రాయబడిని తీసుకొస్తుంటే అది చూడంగానే ఆయన కోపం వచ్చింది. ఆ పలకలు ఇసిరేసాడు. ఎవరు ఇటువైపు ఉంటారు, దేవుడిని నమ్ముతారు, దేవుడు నమ్మని వారు ఎవరు ఉంటారు అన్న. మరి నిజంగా దేవుళ్ళు పుట్టి పెరిగిన వారు, దేవుడు అంటే ఏంటి ఎరిగిన వారు, వేరేవారు కాదు, తెలియ చేసిన వారు కాదు, తెలిసి చేసిన వాళ్ళే, దేవుళ్ళో ఉన్నవారే, దేవుడిని ఎరిగిన వారే, ఆ దేవుడి యొక్క జీవాహారం తిన్నవారే అలా చేశారన్నమాట. అప్పుడు ఒక పక్కకు వచ్చారు వీళ్ళు, వారు ఇంకో పక్కకు వచ్చారు. అప్పుడు వెంటనే ఆ పలకల కిందమే పడంగానే భూమి వారిని తినేసి మింగేసింది వారు. మరి అలాగా దేవుడిని అనేక మార్లు బాధించారు, కోపం వచ్చింది, శోధించారు. అలాగే కానాను దేశం ఎలాగుండిద్దని కూడా అడిగినప్పుడు దేవుడు
ఆ 12 గోత్రాలు అయితే ఉన్నారో వారిని ఒక్కొక్కరిని తీసుకెళ్ళి అక్కడ చూసి రమ్మని పంపించాడు. మరి అలాంటి సమయంలో కూడా ఈ 10 మంది కూడా అబద్ధం ఆడేశారు. ఈ 10 మంది కూడా అవిశ్వాసపరిచేశారు. అక్కడ మనకంటే వారు పెద్దగా ఉన్నారు. వారి ముందు మనం పురుగుల్లాగా ఉంటాం, మిడతల్లాగా ఉంటాం, మనల్ని మింగేస్తారు, తొక్కేస్తారు, నలిపేస్తారు అన్న మోషే గారు మరి నిజంగా చాలా బాధపడ్డారు. ఏంటి ఇలాగని? మరి అలాగే యోషువ నిజం చెప్పాడని రాళ్ళిచ్చి కొట్టడానికి రెడీ అయిపోయాడు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కోపం వచ్చింది. మరి ఆ తర్వాత కూడా రాజులు వచ్చారు, ఆ తర్వాత కూడా ప్రవక్తలు వచ్చారు, ఆ తర్వాత కూడా యాజకులు ఎంతోమంది నడిపించారు. వీళ్ళని అవిశ్వాసం వెళ్ళటం, వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం. దేవుడు ఏమండి ఆ ఎరుకో గోడలు బద్దలు కొట్టినప్పుడు అక్కడ బంగారాన్ని కానీ వెండిని కానీ ఏటిని కూడా మీరు తీసుకోవద్దు, ఎందుకంటే అది దేవుడు చెప్పాడు తీసుకోవద్దని. దాన్ని కూడా దొంగతనంగా తీసుకొచ్చి దాచుకున్న వారి వల్ల కూడా యుద్ధముల అపజయం వచ్చింది. ఏం ప్రభు అని దేవుడి దగ్గర అడిగినప్పుడు ఒక అతను అలా చేశాడు, మరి అతన్ని మీరు పక్క పెట్టమని చెప్పారండి దేవుడు. మరి అటువంటి సందర్భంలో కూడా దేవుడు మాట్లాడారు వారితో. ఏమండి దేవుడు మాట్లాడినా సరే వారు కొంతమంది సరిదిద్దుకోవాలి వాళ్ళందరిలో. ఏమండి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు గద్దించినా వారు సరి చేసుకోవాల. వాళ్ళ ప్రవర్తనని సరి చేసుకుంటా ఏం చేశారు? వారికి నచ్చినట్టు వారి హృదయానికి అందిన సందర్భంలో కూడా ఇక్కడ మనం చూసినట్టయితే సౌలుని రాజుగా ఎన్నుకున్నప్పుడు కూడా, ఏమంటే సౌలుని రాజుగా ఎన్నుకున్నప్పుడు కూడా అక్కడ మొత్తాన్ని అంతం చేసేయి, పశువులు కానీ గొడ్డులు కానీ గోదలు కానీ ఏంటి తీసుకురావద్దు అన్నాడు దేవుడు. ఆయన మాట కూడా వినకుండా ఆయన ఆ శత్రువుని, ఆ పశువుని, బలిసిన వాటిని కొన్నింటిని పక్కన పెట్టి దానివల్ల ఏమైంది? ఆహారంగా ఉంచుకుందాం, వీళ్ళు దారి చెబుతారు, వీళ్ళ దగ్గర మన దగ్గర ఉంటే అని చెప్పి ఆయన ఉంచుకున్నాడు. అప్పుడు ఎప్పుడైతే సమయాలు గారు వచ్చారో మరి వ్యతిరేకంగా నడిచినట్టే కదా ఆ శాపం సౌలు గారి మీదకి వచ్చేసి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బబులోనీయులు, అష్షూరు, వీళ్ళు ఎందుకు వచ్చారంటే దేవుడు ముందే చెప్పారు వారికి చెరలోకి పంపించబడతారు నా మాట వినకపోతే. 4 జాడలు మీరు నడవపోతే మీరు శత్రువు చేతికి అప్పచెప్తారు అన్నాడు దేవుడు. శత్రువులు ఎదుటే విజయాన్ని ఇచ్చాడు, కానీ వారి చేతులకు అప్పగింపబడడానికి కారణం ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా నడుచుకో. దేవుడు పట్టించుకోలేక దేవుడు ఎడబాయేశాడు. ఎడబాయడం వలన ఏమయ్యారు? మొత్తం వాళ్ళందరినీ కొట్టడానికి 3 సార్లుగా 4 సార్లుగా యుద్ధం చేయాల్సి వచ్చింది. అంతగా ఉన్నారంటే వాళ్ళు ఎంత బలం కలిగి ఉన్నారు, దేవుడు ఇచ్చిందేగా. అవునా? దేవుడు చేతికి యుద్ధాన్ని నేర్పించేవాడు, బాహువులను బలపరిచేవాడు, కవచంగా ఉన్నాడు వాళ్ళందరికీ. యాజకులుగా నా ప్రజలు మీరు, నా బిడ్డలు మీరు నన్ను ఆరాధించండి, నన్ను అనుసరించండి, మిమ్మల్ని నిలబెడతా, దీవిస్తా అన్నాడు దేవుడు. మహారాజులుగా నిలబెట్టాడు, రాజులు నిలబెట్టాడు. కానీ విన్నవారు బాగుపడ్డారుగా, విన్నవారు ఏమయ్యారు? బానిసత్వానికి లోనైపోయారు. మొదటి బానిసత్వం ఎక్కడ మొదలైంది? ఐగుప్తులకు మొదలైంది. రెండో బానిసత్వం ఎక్కడ మొదలైంది? విడుదలైన తర్వాత అష్షూరీయుల చెరలోకి వెళ్ళిపోయారు ఒక విధంగా. అవునా? కానీ అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇజ్రాయెల్ ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో జెరూసలేం, ఆ జెరూసలేములో ఈ ప్రజలు ఇజ్రాయెల్ యూదా వారు ఉన్నారు అనేకులు, దేవుడి బిడ్డలు. అది ఒక పట్టణం. అయితే అటువంటి పట్టణములో వీరిని చెరపట్టబడి వీరి బదులు ఎవరు వచ్చారంటండి? అష్షూరు బబులోను రాజు కూత, అవ్వ, హమాతు, సెపర్వయుము అనే తన దేశంలో జనులు రప్పించి ఇజ్రాయెల్కు మారుగా షోమ్రోను పట్టణములు. ఈ షోమ్రోను పట్టణము అంటే సమరయులు. వీళ్ళు ఎవరంటండి? సమరయులు. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసుకున్నట్టయితే పదాన్ని మొత్తం చూసినట్టయితే 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24-25 వచనాలు మనం చూసినట్టయితే సమరయులు అని ఉంటుంది. ఇక్కడ మన తెలుగు బైబిల్లో ఏముంది? షోమ్రోను పట్టణము, షోమ్రోను అని పడిందండి, ఇక్కడ అని ముద్రించబడింది. అయితే వీళ్ళు
కొనుక్కోబడిన తర్వాత వారి చెరలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మిగిలారు. ఆ కొంతమంది దేవుడి బిడ్డలు అక్కడ ఉన్నారు. వారికిను ఆ వివిధ దేశాల్లో అన్యులు వారి వారి విగ్రహారాధన చేసేవారు. వాళ్ళు వీళ్ళు రకరకాలు, ఒకరు కాదు, అందరూ మిశ్రమంగా మిక్స్ అయిపోయారు. వాళ్ళందరూ కలిసిపోయారు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వివాహాలు చేసుకున్నారు, ఒకళ్ళొకళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఏమండి, వివాహాలు చేసుకొని వారికి పుట్టిన సంతానమే సమరీలు. ఒక విధంగా మనం చూడొచ్చంటే దేవుడి బిడ్డలతో సగం మందితో వీళ్ళందరూ రకరకాల జాతుల వారు తీసుకొచ్చి కలిసిపోయారు. మొత్తం మిక్స్ అయిపోయింది అనమాట. మిక్స్ అయిపోయిన వారిలో వచ్చిన వారు ఎవరంటే సమరీలుగా మనం చూడచ్చు. మరి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్టయితే, అండ్ ద కింగ్ ఆఫ్ అష్యూరియా బ్రాట్ ఎ మ్యాన్ ఫ్రమ్ బబులోని అండ్ ఫ్రమ్ ద కెత్లహ్ అండ్ ఫ్రమ్ అవా అండ్ ఫ్రమ్ హమత్ అండ్ ఫ్రమ్ సెఫ్రాయిం and place of them the cities of Samaria instead of the children of Israel, and then possessed by Samaria and well the cities of Tyre. చూసారా, సమరయ వీరు ఎప్పుడైతే వీళ్ళందరిని తీసుకొచ్చి మిక్స్ చేశారో, వీళ్ళలో కలిపేశారో దేవుడి బిడ్డల్లో, వారితో కలిసి వివాహాలు చేసుకొని అప్పుడే చెర అయిపోలేదు, అక్కడ చారణాలు జరిగింది. అక్కడ సుమారు క్రీస్తు పూర్వం 700 సంవత్సరం నుంచి 730 మనం చూసుకోవచ్చండి. ఒక విధంగా మనం ఆ చెరలో ఉన్నట్టు చూసుకున్నట్టయితే 720 నుంచి 730 ఆ టైంలోనే వీరు చెరపట్టబడ్డారు. సుమారు ఆ చెరపట్టబడి ఆ టైంలో వీరు వచ్చారు సమరీ. ఇలా మిక్స్ అయిపోయిన వారిలో వివాహాలు జరిగిన తర్వాత వారికి పుట్టిన సంతానం వారే సమరీలు అనొచ్చు, వారికి మూలం. అయితే ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత, వీళ్ళందరూ కలిసిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే 29వ వచనం మనం చూడొచ్చు. అదే 2 రాజుల గ్రంథము 17:29. అయితే వీరిని ఎందుకు సమరయులు అన్నారండాకి, వీళ్ళు ఏం చేశారంటే కొందరు జనులు తమ సొంత దేవతలు పెట్టుకొని సోమ్రణీలు కట్టుకొని ఉన్నత స్థలం మందిరములు వాటిని ఉంచవచ్చు, మరియు వారు తమ తమ పురముల్లో తమ దేవతలకు కలగజేసుకొని ఏం చేశారంట, ఉన్నత స్థలము. ఇక్కడ ఇజ్రాయేలు యూదా వారు ఉన్నత స్థలముల్లో దేవుడికి బలి అర్పణ ఇస్తారు. ఏమిస్తారండి? బలి అర్పణ. ఏం బలి అర్పణ? పాపానికి బలి అర్పణ. దేవుడు మంచి చేసేయడానికి ఒక బలి అర్పణ. అయితే వీరు వెళ్ళి ఎడాపెడ ఉండటం, ఎడాపెడ చేయడం వల్ల దేవుడు ఏం చేశాడంటే సింహాలు పంపించాడంట అక్కడికి. 25-26 వచనాలు మనం చూసుకున్నట్టయితే సింహాలు పంపించాడంట. ఆ సింహాలను అక్కడ పంపించడం వల్ల వీళ్ళందరూ కొంతమంది తినేసినాయంట. అయితే రాజు భయపడిపోయి ఏంటి అని అడిగితే, ఈ దేవుడి బిడ్డలు ఉంటారు కదా, అయ్యా మొన్నటిదాకా మేము పవిత్రంగా ఉంచాం అక్కడ దేవుడి, మరి మీరు అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, దేవుడికి అది ఇష్టం ఉండదంటే, అప్పుడు ఒక యాజకుడిని ఒక లేవీయుడిని అక్కడ తీసుకొచ్చి పంపించి వారి బదులు వారు చేసిన దానికి పాప పరిహారార్థ బలి అర్పించారు. అర్పించిన తర్వాత ఈ తగ్గిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు పనులు చేస్తున్నారు. అయితే ఇలా కాదు, వీరు నడవడానికి, దేవుడంటే భయపడడానికి, దేవుడంటే సముఖంగా నడవడానికి, ఏమండి దేవుడంటే ఇష్టంగా ఉండడానికి, దేవుడు ఎవరో తెలియడానికి, అసలు ఏ తప్పు చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి కొంతమంది ప్రవక్తలను అక్కడ నియమించారు. వారికి ప్రతిగా వీరు పాప పరిహారార్థ బలి అర్పించడానికి తీసుకెళ్ళి, అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, తమకు నచ్చినవి చేసుకుంటున్నారు. ఉన్నత స్థలముల్లో వారు ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుంటున్నారు వారికి నచ్చినట్టు. అవునా? అందుకే వీరు సమరయులయ్యారు. ఒకానొక సందర్భంలో మనం చూసినట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము 11వ వచనం 9వ వచనం మనం చూద్దామండి. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దహానికి ఇమ్మని ఎలా అడుగుచున్నావు ఆయనతో చెప్పిను. ఏలనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చూసారండి, యూదులు సమరయులతో
సహవాసం చేయరు, ఫ్రెండ్షిప్ చేయరు, స్నేహము చేయరు. ఎందుకని అవన్నదంటే ఇందుకే. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు విగ్రహారాధన చేస్తారు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, ప్రభువులోకి వస్తారు, అటు ఉంటారు ఇటు ఉంటారు, రెండు పడాల మీద కాలేస్తారు. అవునా? వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ దానివల్ల ఏమొస్తుంది? దేవుడు కోపం అనేది వస్తుంది అక్కడ. అవునా? దీనివల్ల ఏం జరుగుతుంది? వీరి పిల్లల్ని వీళ్ళందరూ వివాహం చేసుకుంటున్నారుగా, వీళ్ళు కూడా ఆ దేవుడి ఉగ్రత వీళ్ళకి వస్తుందని వాళ్ళతో సాంగత్యం చేయకుండా యూదులు ప్రత్యేకంగా ఉంటున్నారు. వీళ్ళు నమ్మేది ఏంటంటే మోసే ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క పంచకాండాలు, ఆది కాండము, నిర్గమ కాండము, లేవీ కాండము, ద్వితీయోపదేశ కాండము, ఏమండి ఈ ఏదైతే 5 కాండాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనుసరిస్తారు, నమ్ముతారు యూదులు. ఈదుల నుంచి రక్షణ కలిగిద్ది. మరి ముందుగా మనం దాంట్లో 4:9 చదివాం కానీ మరి అక్కడ చూసుకున్నట్టయితే, అందుకు నీవు వరము నాకు దాహిమని నేను అడగగా అడుగుచున్నవాడు ఎవడు అది ఎరిగి ఉంటే నీవు అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చాను. అప్పుడు ఆ స్త్రీకి, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకి నీకేమీ లేదే, ఆ జీవజలం నీకు ఎలా దొరుకును అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఈ అడిగేది ఏంటిది? సామాన్యంగానే అడుగుతుంది. ఇది యాకోబు తవ్విన బావి. ఆయన తవ్వగా ఆ వంశం నుంచి నీరు చేదుకుంటున్నారు. అయితే యూదులు ఈ పక్కకి వెళ్ళడానికి కానీ, ఈ సమరయ పట్టణానికి వెళ్ళడానికి కానీ, ఈ సమరయలతో మాట్లాడడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించరు. అయితే యేసు ప్రభు వారు నిట్ట మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిన సమయంలో, తనకి ఆకలిస్తున్న టైంలో ఈ శిష్యుల్ని అటు పంపించినప్పుడు ఈయన సువార్త చేయడానికి ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఒక సందర్భంలో శిష్యులు ఆ సమరయ దగ్గరికి వెళ్తాను నేను. మరి ఒక సందర్భంలో ఆ సమరయ దగ్గరికి వెళ్ళేటప్పుడు నచ్చగా దేవుడు వారి బాట నుంచి వేరే బాటలోకి వెళ్ళాడు. మరి 2 సందర్భాల్లో మరి ఈయన ఒక ప్రత్యేకంగా వెళ్ళి దేవుడు సువార్త చెప్పాడు. దేవుడు ప్రణాళిక చాలా బాగుంటుంది. మనం అనుకుంటాం ఒకటే కొట్టాలి, ఒకటి కొడితే సారం కొంటాం. దేవుడు అనుకుంటాడు ఒక్కటి కొడితే 100 పడేటట్టు చూస్తాడు. ఆమె థ్యాంక్ యూ. అది మన ప్రణాళిక ఏంటంటే ఒకటే చూస్తాం. దేవుడు చూసేది ఒకటిని కొడితే 100 పడాలి. ఆ ఒకటి ఏంటని చూస్తాడు. అవునా? సమరయశ్రీ సామాన్యంగా వీళ్ళు ఏం చేశారంటే అటువంటి సమయంలో వీళ్ళందరూ ఏంటంటే ఉన్నత స్థలములు మెస్సయ్య వస్తాడు, సంగతులు తెలియజేస్తాడు. అటువంటి సమయంలో ఆత్మతోను సత్యముతో ఆరాధిస్తాం. ఆ మెస్సయ్య నువ్వేనా అని అడిగింది. అప్పుడు తెలుసుకొని ఆ సువార్తని మొత్తానికి గ్రామం మొత్తాన్ని ప్రకటించిన తర్వాత గ్రామస్తులు ఎవరైతే ఉన్నారు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు అందరూ కూడా వచ్చి ఎక్కడికి వస్తారండి? ఈ యొక్క యేసు ప్రభువు వారి కొండ దగ్గరికి వస్తారు. అవునా? 3 దినాలు చక్కగా దేవుడి సువార్త వింటారు, స్వస్థతలు పొందుతారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క సమరయ స్త్రీని మార్చాడు దేవుడు. ఆ 2 మనసులుగా ఉన్న సమరయ స్త్రీని మార్చాడు. ఆ వ్యభిచార స్థితిలో, అమ్మ నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు దేవుడు. నాకు పెనిమిటి లేడం. 5 పెనిమిట్లు పైన ఉన్నారే, మరి పెనిమిటి లేడంటావేంటి అని అడిగాడు దేవుడు. చూసారా? నిజం ఒప్పుకుంది. అయ్యా నువ్వే నా మెస్సయ్యా ఉంది, తెలుసుకుంది, ఆ జ్ఞానాన్ని పొందింది. మొదటిగా ఉంది నాకు దాహానికి నీళ్ళు అన్నాడు దేవుడు. దాహానికంటే ఈ మాకు సరిపోవుగా, మేము ఇచ్చేది మీరు తాగరుగా అంది. అడుగుతున్నది ఎవరో, అది నువ్వు తెలుసుకుంటే అది నీకు ఒక వరం. అలాగే ఈ నీళ్ళు కాదు నేను అడిగేది, జీవజలం ఎప్పటికి ఊరిద్దది. ఈ ఒక్కదానికి వాక్యం చెప్పాడు దేవుడు. ఒక్క స్త్రీకే చెప్పాడు. ఆ వెళ్ళి ఊరి మొత్తాన్ని తీసుకొచ్చేసింది. చూసారా? జీవజలం అంటే అదే, వచ్చేది ఒక చోటనే ఊరిద్ది, ఒక చోటనే వచ్చింది, అది మొత్తం జీవరాశులు బతికిచ్చింది. అమ్మే థ్యాంక్ యూ. తాగునీరు, మురుగునీరు ఎంత ఉపయోగంగా ఉందండి. జనాలు ఎగబడిపోయి తాగునీరు ఒక్కటన్నా చాలు జీవరాశులన్నీ బతకడానికి. అవునా? మరి యేసు ప్రభువు వారు కూడా
అటువంటి సందర్భంలో సమరయ స్త్రీ, ఇప్పుడు అర్థమైందండి. అక్కడికి వచ్చినప్పుడు యూదులు సమరయుతో సాంగత్యం చేయరు అన్నకి ఇంత కథ ఉందన్నమాట. ఈ యొక్క చెరలోకి వెళ్ళినప్పుడు ఆ సమరయులు వచ్చారనమాట. ఆ సమరయులు ఏం చేస్తారు? 2 విధాలుగా ఉంటారు, మిశ్రమంగా ఉంటారు. అటువంటి వారితో దూరంగా ఉంటారు యూదులు. యూదుల్లో నుంచి వచ్చింది ఎవరండి? మెస్సయ్య, యేసయ్య, మంచి సమరయుడు. ఆమె థ్యాంక్ యూ జీసస్ అంటారని వారి కింద కూడా ఉంటారన్నమాట వీళ్ళు. ఇంకో సందర్భం మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. మరి అటువంటి వారి దగ్గర కూడా వెళ్ళి దేవుడు ఏం చేశాడండి? సువార్తను తెలియజేశాడు సమరయ స్త్రీకి. అవునా? అందరినీ కాదు, ఒక్క స్త్రీకి చెప్పాడు, ఎవరైతే వింటారో. అవునా? అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దామండి. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి, మీకు ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనా ప్రవేశింపకూడదు. చూసారా? శిష్యులు పంపిస్తున్నాడు దేనికి? సువార్త ప్రకటించడానికి, స్వస్థతలు ఇవ్వడానికి, అద్భుతాలు చేయడానికి, దెయ్యాలు వెలగొట్టడానికి. కానీ వెళ్ళేటప్పుడు అన్యుల దారిలోకి, సమరయులకు దారిలోకి వెళ్ళద్దు అన్నాడు దేవుడు. అవునా? ఆయనే ప్రకటించాడు, ఆత్మ బలం గలవాడు. ఆయనే ప్రకటించాడు. ఏమండి? పరిశుద్ధాత్మగా ఉన్నవాడు. వీళ్ళు ట్రైనింగ్ పొందుతున్నారు. అవునా? మరి అటువంటి సమయంలో వాళ్ళతో వెళ్తే వీళ్ళేమవుతారు? చెడిపోతారు కదా, అవిశ్వాసంలో పడిపోతారు కదా. మరి ఒక సందర్భంలో, ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థపడుతున్నాడు, మరి మేము చేస్తుంటే ఏం జరగట్లేదని వచ్చేసి అవిశ్వాసం పడిపోయేవారు. ఆ ట్రిక్ ఏంటో నేర్పోయారు. ప్రభు అన్నాడు, ప్రార్థనే అన్నాడు. అవునా? అందుకనే ప్రభుకు తెలుసు ఆ దానిలో వెళ్ళొద్దు అన్నాడు. మరి ఈ ఎందుకు వెళ్ళాడు? సమరయ స్త్రీతో ఎందుకు మాట్లాడాడు ఈయన? ఆమెతో మాట్లాడాడు కనుక అనేకులు మారు మనసు పొందడానికి, అనేక అద్భుతాలు పొందడానికి ఆయనే మాట్లాడాడు డైరెక్ట్గా. ఆ యొక్క విధిని, ఒక కట్టడిని, అన్నిటిని కూడా దేవుడు మార్చడానికి ఆయనే మాట్లాడాడు. ఆయనే దిగి వచ్చాడు కనుక ఎవ్వరు నశించిపోవడానికి వీల్లేదు యేసయ్యకి. అవునా? పార్షియాలిటీ లేదు, అందరూ కూడా రక్షణ పొందాలి ఆయన మనసు. లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము 52వ వచనం చూద్దామండి. 9:52. ఆయన యెరూషలేము వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలు పంపెను. వారు వెళ్ళి ఆయన బస సిద్ధము చేయవలెనని సమరయ యొక్క గ్రామంలో ప్రవేశించరు గాని ఆయన యెరూషలేముకు వెళ్ళ నభిముఖుడై ఉన్నందున వారు ఆయనను చేర్చుకొనలేదు. చూసారా? యేసయ్యను చేర్చుకోలేదు అంటారు సమరయులు. ఎందుకంటే యూదులకి సమరయులకి పడదు, అందుకే ఆయన చేర్చుకోలేదు. చూసారా? యేసయ్యను చేర్చుకోలేకపోయారు సమరయులు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంచి సమరయుడు, దేవుడు మంచి సమరయుడు కనుకే ఆయనకి ఏ భేదాభిప్రాయం లేదు కనుకే ఆ సమరయకి స్త్రీకి దేవుడు సువార్త చెప్పాడు. అలాగే లోక సువార్త 10వ అధ్యాయము 29-37 మనం చూద్దామండి. మంచి సమరయుడి కథ ఏంటి, దానిలో మర్మం ఏంటి? ఇప్పుడు సమరయుడు అంటే ఏంటి తెలుసుకున్నాం. ఈ సమరయ దేశం అనేది ఎక్కడుందంటే యెరూషలేము నుంచి, ఏమండి, యెరూషలేముకి, అలాగే యోదాకి మధ్యలో ఉందంట ఈ దేశం. ఎక్కడి నుంచి అండి? గలిలయ ఉత్తరాన, యోదయ దక్షిణాన. ఈ గలిలయకి యోదయకి మధ్యలో ఉందంట సమరయ దేశం. ఏమండి? సమరయులు అంటే మధ్యస్థంగా ఉండేవారు, అటు చేస్తారు ఇటు చేస్తారు. అయితే ఈ సమరయులు కూడా ఒక మచ్చని దేవుడు ఎలా తీసాడంటే ఈ ఉదాహరణ ద్వారా మనం చూడొచ్చండి. ఇందాక ఆ స్త్రీతో దేవుడు మాట్లాడడం ద్వారా అనేకులు రక్షణ పొందారు. అవునా?
అలాగే లోక సువార్త 10వ అధ్యాయము 29 నుంచి చూసినట్టయితే మనము అలాగే చేయము అప్పుడు జీవించదమని అతనితో చెప్పును. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకునే ఎడల అతడు అవును గాని పొరుగువాడు ఎవరైనా యేసుని. అయితే ఇతను అడుగుతున్నాడు ఒక అతను ఏమని, యేసు ప్రభువా దగ్గరికి వచ్చి, అయ్యా నీతిమంతుడు అంటే ఎవరయ్యా, నిత్య జీవం పొందుకోవాలంటే ఎలాగయ్యా అని అడుగుతున్నాడు. అంటే నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు. ఏమంటున్నాడు దేవుడు? నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడిని ప్రేమించడమే నిత్య జీవం పొందుకుంటావు, నీతిమంతుడు అవుతావు. కానీ నిజమైన నీతిమంతుడు ఎవరండి? యేసయ్య. నిత్య జీవం పొందుకుంది ఎవరండి? యేసయ్య. తాను పొందుకొని మనందరికీ పొందుకునేట్టు చేస్తున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అక్కడ మర్మం ఒక సందర్భం అవుతుంది. అతనికి తెలియకుండా యేసయ్య దగ్గరికి వచ్చాడు. నిత్య జీవం ఎలా పొందుకుంటాం ఏమండి? అలాగే నీతిమంతుడుగా అవ్వాలంటే ఏం చేయాలి? నీతిమంతుడు ఆయనే, నిత్య జీవం పొందుకుంది ఆయనే. అందుకే మర్మాన్ని చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. ఏమని? ఒక వ్యక్తి అంట, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకి దిగి వెళ్ళుచుండగా, యెరూషలేము నుండి యెరికోకి అంటే ఇక్కడ దరిదాపుగా 34 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దరిదాపుగా సుమారు 38 కిలోమీటర్లు యెరూషలేము నుంచి యెరికోకి. ఆ యెరూషలేములో ఉన్న వ్యక్తి పైనుంచి కిందకి దిగుతున్నాడు. ఏదో చేద్దామని, ఏదో సంపాదిద్దాం, ఏదో ఆశీర్వాదం పొందుకుందాం. అయితే ఏం జరిగింది? ఇక్కడ పైనుంచి కిందకి దిగడం. ఇక్కడ కూడా ఒక మర్మం దాగి ఉంది. అందుకే నేను చెబుతున్నా, యెరూషలేము నుండి యెరికోకి దిగాడు 38 కిలోమీటర్లు. అవునా? అయితే ఈ దిగే సందర్భంలో అతన్ని దొంగ వచ్చి వస్త్రాలు లాక్కొని చెత్త కొట్టేశాడు. దొంగ వచ్చి వస్త్రాలు లాక్కొని చెత్త కొట్టేశాడు. ఎందుకని? డబ్బులు దొంగలిచ్చి. వస్త్రాలు విలువైన, అటువంటి రోజుల్లో వస్త్రాలే విలువైన, నారబట్టలవి. అవునా? ఆ వస్త్రాలు దొంగలిచ్చారు. ఒళ్ళు మొత్తం గొల్ల చేశారు. అవునా? వస్త్రాలు తీసుకున్నది ఎవరు? ఒళ్ళు గొల్ల చేసింది ఎవరు? యేసయ్యకి చేశారా లేదా? యేసయ్య అంగీని తీసుకొని చీటీలు వేసుకున్నారా లేదా? ఆయన కొళ్ళ పొడిచారా లేదా? అవునా? అప్పుడు తెలియదు, ఆయన సందర్భం వివరిస్తున్నప్పుడు. కానీ ఇక్కడ మనకి స్పష్టంగా బయలుపరుస్తున్నాడు దేవుడు. ఆ యెరూషలేము నుంచి యెరికోకి దిగుతున్నాడు. అవునా? పైనుంచి కిందకి దిగి వచ్చిన జీవాహారము నేనే. అవునా? ఆ టైంలోనే కొల్లబొడి చేశారు, వస్త్రాలు లాగేశారు. అవునా? మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తర్వాత అయితే దొంగ చేతిలో చిక్కిన వాడు బట్టలు దోచుకొని అతను కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయాడు. అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళి తటస్థించును. అతను చూసి పక్కగా వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడంట. ఫస్ట్గా వచ్చి అతను చూసి పక్క నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చాడండి? లేవీడు ఒకడు వచ్చాడు. చూసి పక్కగా వెళ్ళిపోయాడు. లేవీడు కూడా వచ్చి మొదటిగా ఎవరు వచ్చారండి? యాజకుడు. మొదటిగా ఎవరు వచ్చారు? యాజకుడు. తర్వాత ఎవరు వచ్చారు? లేవీడు. ఇద్దరు దేవుడి సేవకులే. మరి యేసయ్య వచ్చినప్పుడు శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు ఉన్నారు. అవునా? ఏం మెస్సయ్య అంటున్నావుగా? మరి పన్ను కట్టడం అనేది మంచిదా కాదా? నీ ధర్మశాస్త్రంలో ఉందా లేదా? నువ్వు కడతావా లేదా? రాజు శాసించిన ఈ పన్నుని నిజమైన దేవుడు కుమారుడు అయితే నువ్వు కడతావా లేదా? దీన్ని ధిక్కరిస్తావా అని అడిగారా లేదా ఆ సందర్భంలో? అవునా? దేవుడు ఏమన్నాడు? పేతురు వెళ్ళు, సముద్రం ఒడ్డుని గేలంలో చేప పడిద్ది, నీకు 6 షెకెలు నాకు 6 షెకెలు అన్నాడు దేవుడు. కట్టి పన్ను అన్నాడు. అవునా? ఆయన పెట్టిన రూలేగా, ఆయన నియమించిన అధికారులేగా, ఆయన నియమించిన వ్యవస్థగా, దాన్ని కట్టమన్నాడు దేవుడు. దాని విరుద్ధం చేయాల. అవునా? శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు 10 విధాలుగా దేవుడిని అనేక సందర్భాల్లో శోధించారు. అవునా?
మరి అదే విధంగా వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ సమరయుడు యొక్క మంచి సమరయుడు వచ్చాడు. ఆ మంచి సమరయుడు రాగానే ఏం చేశాడండి? నూనె తీశాడు మొదటిగా. రెండోదికి ఏం చేశాడు? ద్రాక్షరసం తీశాడు. మూడోదికి ఏం చేశాడు? గాయాలు కట్టాడు. నూనె తీశాడు, ద్రాక్షరసం తీశాడు, గాయాలు కట్టాడు. మరి యొక్క నూనె తీసి తన గాయాలకు రాసి ద్రాక్షరసాన్ని తనకు తాగిచ్చి, అవునా, తన గాయాలు కట్టి శుభ్రపరిచి తన్ని వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళ గృహానికి తీసుకెళ్ళాడు. అవునా, ఆ గృహానికి తీసుకెళ్ళినప్పుడు ఆ డబ్బులు 2 దేనారాలు ఆ పూటకోళ్ళ ఇచ్చి, అమ్మా ఇతను చూసుకోండి, తగ్గేదాకా, ఇతను స్వస్థపడేంత వరకు ఇతనికి అవసరమైన ఆహారం అన్నీ అతనికి పెట్టండి. పెట్టిన తర్వాత అతన్ని ఎంతైతే మీరు పెట్టారో నేను ఇచ్చిన డబ్బులు సరిపోతే మరలా వచ్చి మీకు ఇస్తా, మొత్తం శుభ్రంగా చూసుకోండి అని చెప్పి వేసి అక్కడ వెళ్ళిపోయాడు సమరయుడు. అవునా, వచ్చాడు, గాయాలు కట్టాడు, రక్షించాడు, పూటకుళ్ళలోకి చేర్చాడు, మళ్ళీ వస్తానని మాట ఇచ్చాడు. అవునా, యేసయ్య రెండో రాకడా. అవునా కదా? గమనించారా ఎంత సందర్భం దాగిందో దీంట్లో? మరి నూనె అనడానికి మొదటిగా వస్త్రం. అసలు వస్త్రం అంటే ఏంటని మనం చూద్దాం. వస్త్రాలు పోయినాయి, అతను వస్త్రం కట్టాడు, నూనె పూసాడు, గాయాలు కట్టాడు. అవునా, ఆ వస్త్రం అంటే ఏంటి మన బైబిల్ పరంగా చూద్దాం. ఏమండి, యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. యెషయా రాసిన గ్రంథము 61. యెషయా రాసిన గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగ ధరించుకొని పెండ్లి కుమారు రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమారి రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. ఆమె ఏంటిదండి? రక్షణ వస్త్రాలు అంటే అండి రక్షణ. మన దేహాన్ని ధరిస్తున్న బట్టలు దేనికండి? దేహాన్ని కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికి. అవునా, ఏ స్థితి నుండి? పాపపు స్థితి నుండి. ఏ స్థితి నుండి? మన స్థితిగతులు సరిపెట్టుకోవడానికి. అవునా, వస్త్రం అనేది రక్షణ అన్నమాట. వస్త్రం అనేది రక్షణ. ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహదానముతో నేను ఆనందించుచున్నాను. ఆమేన్. మరి ఆ రోజు ఏదైనా తోటలో ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు దేవుడు వారిని వట్టి చేతులతో పంపాడా? అయ్యా సిగ్గేస్తుంది, మీరు అక్కడి నుంచి రావద్దు, చెట్టు చాటున ఉన్నాడు. వాళ్ళు అలాగే ఒత్తిగా పంపించాడా? చర్మపు చొక్కాలు తొడిగించి వారిని పంపించాడు. అవునా, రక్షణ వస్త్రాన్ని ధరింపజేసాడు దేవుడు. సిగ్గును, అవమానమును, నీ పాపమును పోగొట్టేది ప్రభు యేసు రక్తమే. అవునా, ఆయన వస్త్రాలు ధరింపజేసి ఉన్నాడు. నీతి వస్త్రము, రక్షణ వస్త్రం మొదటిగా మనం చూసినట్టయితే. నెక్స్ట్ ఇంకో వస్త్రం ఉంది, అది ఉల్లాస వస్త్రము. 6వ అధ్యాయం 3వ వచనం. ఇంకా ఆ రకం వస్త్రం ఏంటంటే 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాని ప్రతి గానము చేయుచున్న వారి కంఠ స్వరము వలన
గడప కమ్మల పునాదులు కదిలిను, మందిరము దుమ్మును నిండును. చూసారండి, ఇక్కడ దేవుడిని క్షమించండి. సరే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆ రిఫరెన్స్ కొంచెం మిస్ అయిందండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. మూడో అధ్యాయం. జయించువాడు అలాగ తెల్లని వస్త్రము ధరించుకొను, జీవ గ్రంథంలో అతని పేరు ఏమాత్రము తొడపు పెట్టగా నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్. థ్యాంక్ యూ. ఎవరంటండి తెల్లని వస్త్రాలు ధరించేవారు? జయించువారు. ఎవరండి? జయించువారు. గ్రంథంలో అతని పేరే మాత్రం తొడిపి పెట్టగా నా తండ్రి ఎదుట అతని దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్. థ్యాంక్ యూ. వస్త్రం ఏంటి? జయించడానికి, పాపాన్ని జయించడానికి, దుఃఖాన్ని జయించడానికి, ఆనందాన్ని ధరింపజేయడానికి మన యేసయ్య వచ్చాడు. తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఇచ్చాడు. అవునా? మరి ఇలాగా యెషయా రాసిన గ్రంథం ఇంకా చూద్దామండి. మరి నూనె, వస్త్రం అంటే పాపపు స్థితి నుండి నీతి స్థితిలోకి నడపడం దేవుడు. అవునా? అలాగే నూనె అంటే మనం ఒక సాదృశ్యంగా చూసుకున్నట్టే దేవుడి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అన్నమాట. మొదటి సమయంలో రాసిన గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం చూద్దామండి. మొదటి సమయంలో రాసిన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వాడిని అభిషేకించును. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చును. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. ఆమె థ్యాంక్ యూ. అభిషేకించిన తర్వాత ఆ యొక్క నూనెతో దేవుడి యొక్క ఆత్మ అప్పుడు నుండి బలంగా వచ్చిందంట దావీదుకి. మహారాజుగా నిలబెట్టాడు. ఆమె థ్యాంక్ యూ. అప్పుడేగా దావీదు గొలియాతుని గెలిచాడు. అప్పుడేగా దావీదు వీణ వాయిస్తుంటే సౌలు గారికి ఒక దురాత్మ పారిపోయింది. అవునా? ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అభిషేకం ఏంటిదండి? దేవుడి యొక్క ఆత్మ బలము దిగిరాడానికి అభిషేకం అనేది, ఆ నూనెతో అభిషేకం చేయడానికి. ఇంకా లోకసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. లోకసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించును. ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును, కలిగినని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమెన్. థ్యాంక్ యూ. ఆయన ఆత్మ బలంగా వస్తుంది. ఎలాగా? నన్ను అభిషేకించిన దాన్ని బట్టి. అవునా? మామూలు వాక్యం చెప్పాలని చెబుతామండి. సాక్ష్యం చెప్పడానికి ఒక సిక్కు, పాట పాడడానికి కూడా సిక్కు. అవునా? బలంగా వాక్యం చెప్పగలుగుతున్నామంటే ఆయన ఆత్మ మన మీద నిలబడబట్టి, ఆయన నడిపించబట్టి, ఆయన మాట్లాడబట్టి. అవునా? ఆయన యొక్క సువార్తను మనం ప్రకటించగలుగుతాం. నార్మల్గా 10 నిమిషాలు నుంచోవాలని కారణాలు వచ్చేస్తాం. అవునా? ఇప్పుడు దరిదాపు 1.5 2 గంటలు అవుతుంది. అలా నుంచున్నామంటే ఏం తెలియదు ఇక్కడ నుంచున్నప్పుడు. అవునా? ఆయన యొక్క ఆత్మ అభిషేకం మన మీద ఉండబట్టి. ఆమె థ్యాంక్ యూ. సువార్త యొక్క అభిషేకం. అలాగే కీర్తన 23:8 వచ్చు. అక్కడ నూనె అంటే దేవుడి యొక్క అనుగ్రహం, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ, దేవుడి యొక్క బలాన్ని మనం చూసాం. అలాగే ఇంకా నూనె అంటే ఏంటి? కీర్తన 23వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి. కీర్తన రాసిన గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, గాఢాంధకారంలో నేను సంచరించిన ఏ అపాయము భయపడను, నీవు నాకు తోడైన నీ దుడ్డికర్ర దండము నన్ను ఆదరించును.
నా శత్రువు ఎదుట నువ్వు నా భోజనం స్థిరపరచు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది, నేను బతుకు దినములని కృపాక్షములను నా వెంట వచ్చుతున్నా. ఆమేన్. నూనె అనేది అభిషేకం అని చెప్పాగా, కృప ఆశీర్వాదం, దేవుడి యొక్క కృప ఆశీర్వాదం. అలాగే యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 24 వచ్చు. యోవేలు రాసిన గ్రంథము యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 24 వచనం. కోట్ల ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షరసము, కొత్త తైలము, గానుగులు పైగా పొర్లి పారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించుటకు మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించుటకు నేను పంపేదను. ఆమేన్. థ్యాంక్ యూ. కనుపార తింటారు, సమృద్ధి. దేవుడి యొక్క అభిషేకం అనేది కూడా ఒక సమృద్ధి. దేవుడి యొక్క ఆత్మబలం, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సమృద్ధి. అవునా? మరి సమరయుడు ఏం చేశాడు? వస్త్రాలు ఇచ్చాడు, నూనె రాశాడు. అవునా? అలాగే దేవుడు నమ్మిన మనల్ని ఏం చేశాడు? రక్షణలోకి నడిపించడం, మనకి పాపము నుంచి విడుదల ఇచ్చాడు. అవునా? నూనె అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నామండి, అడుగంటికి పోయాం, దరిద్రం, పేదలం. ఒకరోజు తినడానికి కూడా పచ్చడి మెతుకులు కూడా లభించిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈరోజు 3 పూట్ల తినడానికి ఆహారం ఇచ్చాడా లేదా? ఒక పూట తినడానికి కష్టమైన రోజుల నుంచి 3 పూటలు తినడానికి ఇచ్చాడా లేదా? ఆశీర్వాదంలో నడిపిస్తున్నా తన ఆత్మ ద్వారా, తన శక్తి ద్వారా, తన బలము ద్వారా. అవునా? అలాగే మనకేం చూడొచ్చు అంటే ద్రాక్షరసం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ అధ్యాయము 27, 28 వచ్చిన మనం చూద్దామంటే, మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా తాగు దినం వరకు ఇంకను దాన్ని తాగుతూ మీతో చెప్పుచున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. నిబంధన రక్తం. దేవుడు తన యొక్క సిలువ ద్వారా రక్తాన్ని కాచి నిబంధన చేసుకున్నాడు. నువ్వు నేను ఫ్రెండ్స్. ఆమేన్. థ్యాంక్ యూ. సాదృశ్యం చెప్పాడు చూసావా దేవుడు? అక్కడ మంచి సమరయుడు అనడానికి ఉదాహరణ చెప్పాడు. సామాన్యంగా మనం ఎవరైనా చేస్తామా? దెబ్బలు తగులుంటేనే భయపడిపోతాం. అలాంటి దేవుడు వస్త్రాన్ని ఇచ్చాడు. అవునా? కుంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కుంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. దేవుడు మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక సమస్యలు, బాధలు, ఇబ్బందులు, కష్టములు నలగొట్టబడి, ఏమండి మన రక్షణ వస్త్రం లేదు మన దగ్గర. అటువంటి పరిస్థితులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మంచి సమరయుడికి ఆయన వచ్చి, నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేసావు అని చెప్పి దేవుడు తృణీకరించాల. తన దగ్గరికి తీసుకొని తన యొక్క వస్త్రాన్ని ఇచ్చాడు. తన శరీరం దున్నబడిపోయింది. అవునా? అక్కడ సిలువు దగ్గర ఎంతమంది ఉన్నారు. ఆయన వస్త్రాన్ని, అంగీని తీసుకుని చీటీలు వేసుకున్నారు, పంచుకున్నారు. ఆయన వస్త్రం కూడా లేకుండా చేశారు. ఒళ్ళంతా కొల్లబడి చేశారు యేసయ్యకి. అవునా? ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన నూనె ఇస్తున్నాడు. దేనికి? బిడా, నా కొరకు నువ్వు నాకు సాక్షిగా ఉండు, సువార్తను ప్రకటించు ప్రపంచవ్యాప్తం. ఆ రోజు తిరిగి పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభువారు, మీరే నాకు సాక్షులు, ఎలయ్యా పొలయ్యా అని అల్లా దేవుడు. తనతో పాటు తిని తాగిన శిష్యులే అందరిని పిలిచారు, కానీ ఎవరు నిలబడలా. అవునా? వారు నిలబడ్డారు. ట్రైనింగ్ ఇచ్చిన వారు.
వారు నిలబడి మీరే నాకు సాక్షులు భూ దిగంతముల వరకు సువార్తను ప్రకటించమన్నా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇమ్మన్నా. ఆ రక్షణ పంచుతున్నాడు దేవుడు. తాను తీసుకోవడమే, తాను పొందడమే కాదు, తన వారిని రక్షించి ఆ రక్షణని పంచండి అన్నాడు ప్రపంచవ్యాప్తంగా. అవునా? వస్త్రం అందిందా లేదా? రక్షణ వస్త్రం. బాప్తిజం పొందారా? పాప క్షమాపణ నిబంధన, పాప క్షమాపణ కొరకు నిబంధన రక్తనిధి చిందించబడాలి. ఒక కొత్త శాసనం రాయాలంటే ఆ పాత శాసనాన్ని తిరగరాయడానికి, కొత్త శాసనం కొత్తగా అమలు చేయడానికి రక్తాన్ని చిందించాలి. ఎవరు చిందిస్తారు? యేసయ్య చిందించేశాడు తిరిగి రాయడానికి, అధికారం పొందాడు. అవునా? ఏం చేశాడు? నూనెచ్చాడు మనకి. బిడ్డ కుంగిన వేళలో, అలిచిన వేళలో, ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడిచినప్పుడు ఆదరించువారు లేరు. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్టిల్లి నడిచినప్పుడు ఆదరించువారు లేరు. బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరిగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేను లేను. మంచి సమరీయుడు ఆయన. దెబ్బలతో పడి ఉన్న నిన్ను రక్షించాడు ఆయన. రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, దుఃఖాన్ని తీసేసి నాట్యాన్ని ఇచ్చాడు, ఉల్లాస వస్త్రం చేశాడు, పాపాన్ని తీసేసాడు, నీ సిగ్గుని తీసేశాడు. అవునా? దానికి ప్రతిగా నూనెతో నేను అభిషేకించాడు ఆయన కృపలతో. అయ్యా దీవించాయా, బండి కావాలి, గృహం కావాలి, జాబ్ కావాలి అంటే ఇస్తున్నాడు కదా దేవుడు. తన కృప నీకు అనుగ్రహించాడు, తన ఆత్మను కూడా నీకు అనుగ్రహించాడు. తన పరిచర్యలో నింపబడాలని, ముందుకు సాగాలని. అవునా? అలాగే తన యొక్క రక్తాన్ని, తన యొక్క దేహాన్ని కూడా ఇచ్చాడు, వెలకట్టాడు. పూటకుళ్ళలో డబ్బులు ఇచ్చాడు కదా, ఇతని కొరకు నేను ముందే చేసేసా, ముందుగానే ఇచ్చేసే డబ్బులు. అవునా? ఇంకేమైనా అదనంగా బాకీ అయితే నేను వచ్చి తీరుస్తాను అన్నాడు. ఆమె థ్యాంక్ యూ. చూసారా? అదనంగా తీర్చడానికి కూడా దేవుడు రెడీగా ఉన్నాడు. తన దున్నపడ్డ దేహం నిబంధన చేస్తున్నాడు, నీతో నేను కొత్తదిగా తాగు దినం వరకు మనమందరం కూర్చొని ఒక్కసారి ఆయన భోజనం కూర్చొని రొట్టె ద్రాక్ష రసము తీసుకొని మనమందరము, అది ఒక నిబంధన. అప్పటి వరకు దీన్ని చేయడం అన్నాడు దేవుడు. చాలా మంది అంటారు రొట్టె ద్రాక్ష రసం తీసుకోకూడదు అండ్ సంవత్సరానికి కానీ, 2 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు కానీ. నాతో కొత్తదిగా తాగు దినం వరకు మీరు దీన్ని చేయడం అన్నాడు దేవుడు. అంతేనా? దీన్ని చేయి, మాకు సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి చేయి అన్నాడా? అనలేదు. నా నిబంధన రక్తము ఎన్నిసార్లు చేస్తా అంత మంచిదండి. పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న రక్తం ఇది. పాపము క్షమించబడ్డానికి చిందింపబడిన రక్తం. అవునా? అందుకే దీని చేయడి మీతో చెప్తున్నా. ఆయన వచ్చే దినం వరకు అది చేస్తామంటే ఆయనతో మనం కూర్చుంటాం. అవునా? పాపాన్ని జయించి రక్షణను అందించాడు దేవుడు, స్వస్థపరిచాడు, తన ఆత్మని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, కృపవరాన్ని ఇచ్చాడు. అవునా? తనతో పాటు మళ్ళీ కూర్చోబెట్టుకోవడానికి ఆరాధన కూడా ఇచ్చాడు దేవుడు. ఐ మీన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మంచి సమరయుడే కాదు ఆయన. ఆ సమరయుడు దేవుడు నమ్ముకొని వారు కాదు, వారు ఒక పక్షాన్నే ఉండల. దేవుడు నమ్ముకున్న వారిని గురించి మాట్లాడాల, నమ్ముకోని వారి గురించి మాట్లాడాల, అందరి గురించి మాట్లాడి అందరి దగ్గరికి వెళ్ళి తన యొక్క సువార్త పరిచయం చేశాడు. అవునా? ఐ మీన్ థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మ నశించబోవడానికి ఆయనకి ఇష్టము లేదు. అందరూ రక్షించబడాలి, మారు మనసు పొందాలి. అందుకే ఆ రోజు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడాడు. 10 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్ళి మాట్లాడచ్చుగా. అందరూ మాట్లాడితే రక్షణ పొందేది కాదు. ఆయన మాట్లాడితే, ఆయన దర్శిస్తేనే, నీతోని నాతోని మనందరితోని
అందుకే మంచి సమరయుడు, నీతిమంతుడు. నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడు మనమే, మనమందరమే. ఆయన పరలోకం నుంచి మనల్ని ప్రేమించాడు, దిగి వచ్చాడు, ప్రతిగా మూల్యాన్ని చెల్లించాడు. అందుకే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం, మన జీవితాల్లో ముందుకు నడవగలుగుతున్నాం, సోదరుల్లో కూడా విజయం పొందగలుగుతున్నాం. అపజయాల్లో ఆయన మళ్ళీ విజయాన్ని ఇస్తున్నాడు. కోల్పోయి నీదంతా తిరిగి ఇచ్చేవాడవు, బాధల నుండి నడిపించేవాడవు, నీవే లేకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నీ బతకాలేనయ్యా. యేసయ్య లేకపోతే మనం జీరో. మంచి సమరయుడు ఆయన, అందరిని రక్షించాడు. వారు వీరు లేరు, ఎవరు లేరు, అందరూ ఒకటే. వస్త్రాన్ని ఇచ్చాడు, నూనెనిచ్చాడు, గాయాలు కట్టాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. ఏమండి, తనతో పాటు కూర్చోడానికి ఒక అర్హత కూడా ఇచ్చాడు మనకి. ఆమె థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మంచి సమరయుడు అని యొక్క ఉపమానం నుంచి ఎంతో వర్తమానం ఇచ్చే దేవ స్తోత్రమయ్యా. నిజంగా నేనయ్యా అయ్యా ఈ మని జనుల నుంచి వచ్చిన అయ్యా నేను ఎరగని వారిగా ఉన్నా, అయ్యా నేను ఎరగని పరిస్థితుల్లో మేము ఉన్నా సరే, అయ్యా మేము అటు ఇటుగా ఉన్నా సరే, అయ్యా త్రోసివేయలేదయ్యా, తృణీకరించలేదయ్యా. ఆ సమరయ స్త్రీతో ప్రత్యేకంగా మాట్లాడినట్టు, ఆ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని తనకు కళ్ళకు కట్టినట్టు మాట్లాడినట్టు రహస్యముగా, అలాగే నాతో కూడా దర్శించావు తండ్రి, నాతో కూడా మాట్లాడావు తండ్రి. అందుకే నేను కట్టబడ్డాను దేవా. ఈరోజు నువ్వు కట్టబడ్డావండి, ఈరోజు దేవుళ్ళ నిలబడ్డావండి. మన కృప, మన శక్తి, మన బలం కాదు, ఆయన నీతో మాట్లాడాడు. ఆ రోజు సమరయ స్త్రీతో జీవ జలము నాకు దాహానికి ఇమ్మన్నాడు దేవుడు. అలాగే ఈరోజు కూడా మనతో కూడా ఉన్న దేవుడు యేసయ్య నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నాకు దాహానికి ఇమ్మన్నాడు నీరు, జీవ జలపు ఊటను నేను ఇస్తానన్నాడు దేవుడు. దాని ప్రతిగా ఆత్మల దాహం, నశించిపోతున్న ఆత్మలు ఆయనకు అప్పచెప్పు. నీతో నాతో నశించిపోతున్న ఆత్మతో, ఆత్మల దాహం కలిగిన వాడు నశించిపోకూడదు, దప్పికొనకూడదు, కొట్టబడకూడదు, దారి తప్పుపడిపోకూడదు, దొంగల చేత నువ్వు నలగొట్టబడకూడదు. ఆయన నీ బదులు ఆయన నలగొట్టబడ్డాడు, నీ బదులు ఆయన చిందించబడ్డారు రక్తం, నీ బదులు ఆయనే ఆశీర్వాదం ఇస్తున్నాడు, దీవిస్తున్నాడు, తన ఆత్మనిస్తున్నాడు, నేను ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు, నీ సిగ్గును మొత్తాన్ని తీసివేస్తున్నాడు, దుఃఖాన్ని తీసివేస్తున్నాడు, కన్నీటిని తుడుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, నీ మనసుకు నెమ్మదిస్తున్నాడు. యేసయ్యా, దావీదు కుమారుడా, కుంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే నన్ను కరుణతో కరుణించితివయ్యా. యెహోవా ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనై ఆరాధన. నేనే మాత్రము, నేను మాత్రము, ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు, నేనే మాత్రము, నేను మాత్రము. యేసయ్య నా కొరకు నీ కొరకు ముందుగానే తన యొక్క అడ్వాన్స్డ్ గా కట్టేశాడు. ఎలా మరలా వస్తానన్నాడు యేసయ్య మన కోసం. మంచి సమరయుడు అయ్యా, మంచి సమరయుడా యేసయ్య, సదలయ్యా అయ్యా. ప్రభా తండ్రి, ఇంకా నేను కొట్టబడిన స్థితిలో ఉన్నానా అయ్యా, దుఃఖపడిన స్థితిలో ఉన్నానా అయ్యా, వస్త్రాలు పోగొట్టుకున్న స్థితిలో ఉన్నానా, నా వస్త్రాలు దయచే, రక్షణ వస్త్రం దయచే, పాప క్షమాపణ మారు మనసును దయచే దేవా. ఈ రోజు నుంచేనా దేవా అయ్యా ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా, రక్షణ వస్త్రము దయచే,
పాప క్షమాపణ దయచి మారు మనసును దయచేయను ప్రభా. అయ్యా ప్రభా పాప స్థితి నుంచి నీ వైపు తిరిగే హృదయం మాకు దయచేయండి. నూనెతో అభిషేకించిన దేవ నీ కృప దయచి, నీ అనుగ్రహం దయచి, నీ జ్ఞానము దయచి, నీ తెలివి దయచి, నీ శక్తి తెచ్చి, నీ బలమును తెచ్చి యేసయ్యా కరుణించయ్యా. మంచి సమరయుడా అయ్యా నీ ఆత్మ బలమును దయచేయి, నీ ఆత్మ శక్తిని దయచేయి, నీ కరుణ దయచేయి, నీ అనుగ్రహము దయచేయి, నీ దీవెన దయచేయి. కోట్ల ధాన్యము సమృద్ధికి దయచేయి, లేమిడి తీసేయి, ద్రాక్షరసము సమృద్ధి దయచేయి. నీవే నిజమైన ద్రాక్షవల్లి అన్నావు దేవా. ద్రాక్ష తీగలు వేరుగా ఉండి ఫలించలేరన్నావు దేవా. అయ్యా ఏకమై ఉంటేనే మంచి ఫలింపు ఉంటుంది అన్నావు దేవా. నీతో ఏకమై ఉండే బిడ్డగా దయచేయి దేవా. నీ విడిగా ఉండకూడదయ్యా. నీలో ఫలించే బిడ్డగా దయచేయి, నీ దీవెన దయచేయి. నీలో లీనమైన బిడ్డగా దయచేయి. అయ్యా నీ వస్త్రం దయచేయి, రక్షణ దయచేయి, అభిషేకాన్ని దయచేయి. అయ్యా నేనే నిజమైన ద్రాక్షవల్లి అన్నావు దేవా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నావు దేవా. అయ్యా నీ మార్గములో నడిపించుకోండి దేవా. నీ స్వార్థని భూతిగంతముల వరకు ప్రకటించే శక్తిని బలం దయచి, అనేక నూతనాత్మల కనబడు మార్గం దయచి. అయ్యా ప్రభా తండ్రి రాత్రికాల సమయంలో బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించండి దేవా. అయ్యా వారైతే ఏదైతే దున్నబడ్డ స్థితిలో ఉన్నారో, వారు ఏదైతే పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారో, వారు ఏదైతే ఇప్పుడు ఆత్మీయంగాను శారీరకంగాను అయ్యా ఏదైతే అయ్యా లోతుల్లో అవమానతలు, నిందల్లో, బాధల్లో, కష్టముల్లో, నష్టముల్లో మీరు స్తుతిస్తున్నారు తండ్రి. అయ్యా నేను ఆరాధన మానట్లేదు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా. అయ్యా ప్రభా దీవించి ఆశీర్వదించిన ప్రభా. అయ్యా ప్రభా ఆరోగ్యం దయచే, శక్తిని దయచే, బలము దయచే, దృష్టికి ఎత్తులు చిత్తులు చేయండి దేవా. అయ్యా నీ అభిషేకాన్ని తెచ్చి, ఆత్మ బలము తెచ్చి, ఏ సత్య పరిశుద్ధ నామమున నీతో పాటు మేము, మాతో పాటు మీరు అయ్యా కలిసి ఉండడం మారే తెచ్చి, ఏ సత్య పరిశుద్ధ నామమున వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించి ఈ యొక్క ప్రార్థన జవాబు తెచ్చి నజరేయుక్రీస్తు నామమున వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమైన పరమ తండ్రి ఈ నామం పరిశుద్ధంగా ఈ రాజ్యం మాకు వచ్చి నీ చిత్తం పరలోకం నెరవేరు, భూమి ఎందుకు కూడా నెరవేరు కాక మారదా నేడు మాకు దయచిన మా అవసరం మీద క్షమించిన ప్రకారం మానవులు కూడా క్షమించదేవా. దిశ యొక్క సోదరులు పడిపోకుండా తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్తము నీకు ఇచ్చింది. ఏ సత్య పరిశుద్ధ నామమున వేడుకున్నా పరం. ఆమేన్. బులేస్ మహారాజ్, దావీద్ కుమార్, ప్రభు యేసు మహారాజ్, క్రీస్తు యేసు, క్రీస్తు యేసు, క్రీస్తు యేసు. అందరికీ వందనాలు.